గైస్ అండ్ గర్ల్స్ ఆల్రెడీ 5 o'clock. రోజు షో స్టార్ట్ అవబోతోంది. అమ్మాయిలంతా వస్తే అబ్బాయిలందరూ గులాబీలతో వెయిట్ చేస్తున్నారు. కమ్ డౌన్ ఎవ్రీబడీ. నో ఐఎమ్ నాట్ గోయింగ్. ఈరోజు సాయంత్రం రోజ్ షోలో నా ప్రేమతో తను అభిషేకిస్తాను. ఎస్ ఐఎమ్ గోయింగ్. ది వార్ ఆఫ్ రోజెస్, గులాబీల యుద్ధం మొదలవబోతోంది. ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్. అబ్బాయిలు మీ కంటికి మనసుకు కలిపి నచ్చిన ప్రతి అమ్మాయిని గులాబీలతో అభినందించండి. ఫైనల్ గా ఏ అమ్మాయి అయితే మాక్సిమం గులాబ్ పూలు గెలుచుకుంటుందో ఆ అమ్మాయిని రోజ్ ప్రిన్సెస్ గా ఎంపిక చేసి మేము సన్మానిస్తాం. సో గైస్ గో అహెడ్. గర్ల్స్ డాన్స్ టు ద మ్యూజిక్. Listen, please. Okay. I have to be here. Thank you. Guys and girls, the countdown has started. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, and that's it. Am I Raj or Valentine? రెండు నువ్వే. Welcome the Rose Princess. Namaste to Valentine. Welcome, my dear anchor. Raj and Krishna. Thank you, sir. Congratulations. Thank you, sir. You must be very successful in your life. Yeah, All sure. the best. Thank you very much, sir. Good morning, lady. You're looking very cute. Thank you, sir. Thank you. సార్ నమస్తే సార్. సార్ 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 నేను సార్ రామోని గుర్తుపట్టలేదా? మర్చిపోయి ఉండొచ్చు. మీరు మర్చిపోయినా పర్లేదు సార్. సార్. నేను మర్చిపోతేనే మనిషిని కాదు. ఇలా ఏంటి సార్ ఇదంతా? ఐ కాంట్ డూ సార్. దిస్. ఏంటి సార్ వాడికి మీరు నమస్కారం చేస్తున్నారండి? వాడు మా కాలేజీలో ప్యూన్ వీరాస్వామి. నో లేదు సార్. ఆయన జగదీష్ చంద్రప్రసాద్ గారు. ఇటువంటి ఎన్నో కాలేజీలను స్థాపించి నాలాంటి ఎంతో మంది విద్యార్థులకు విద్యాదానం చేసిన మహానుభావుడు. అన్ని కాలేజీలను కట్టించిన మీరు ఇక్కడ ప్యూన్ లాగా ఎందుకు సార్ ఇలాగా? రామమోహన్ గారు దయచేసి మీరు బయలుదేరండి. అసలు నిజమేంటో చెప్పండి సార్ ప్లీజ్ ప్లీజ్. ఓకే సార్ వస్తాను. వీరాస్వామి సార్ మీరు నువ్వేనా? సార్ డీజీపీ గారు వచ్చారు సార్. వీరాస్వామి, ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. ఏంటి సార్ పిలిచారా? వీరాస్వామి ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ కాలేజీకి రావడం అంత పద్ధతిగా ఉండదేమో. సార్ అసలు ఏంటో నువ్వు చెప్పేది? ఆయన అంత మర్యాదగా చెప్తుంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం చూస్తావేంటి? నీలాంటి హంతకు నీ కాలేజీలో పెట్టుకొని కాలేజీ పరువు తీసుకోమంటావా? మీరుండండి వీరాస్వామి. సారీ జగదీష్ చంద్ర ప్రసాద్ గారు, మీరు చేసిన విద్యాదానాలు గుప్తదానాలు నేను విన్నాను. అలాగే వీరాస్వామిగా నా ఎంగిలి కాలేజీలకు అడగడం దగ్గర నుంచి నాకు చేసిన సర్వీస్ నేను మర్చిపోలేను. ఈ కాలేజీలో ఓ మనిషిగా కాకుండా ప్రతి స్టూడెంట్కి తన మనిషి అనిపించేలా నువ్వు సారీ మీరు చూపించిన సిన్సియారిటీ ఆనెస్టీ నాకు తెలుసు. ఒక మనిషిగా నీ అంత మంచి వ్యక్తికి వచ్చిన కష్టానికి జాలిపడు. ఏంటి సార్ వాడిని అలా చూస్తూ ఉండిపోయారేంటి? ఓ నేనేం మాట్లాడలేదు కదూ. వీరాస్వామి నిన్ను డిస్మిస్ చేస్తున్నాను. నీకు రావాల్సిన డబ్బంతా వెంటనే ఏర్పాటు చేస్తాను. నువ్వు వెళ్ళు. అలాగే సార్, వస్తాను సార్.
సార్ నాకు రావాల్సిన డబ్బు, సాయంత్రంలో పంపిస్తాను వీరాస్వామి. ఆ డబ్బు మన స్టూడెంట్స్తో మీరు మొదలుపెట్టించారే మానసిక వికలాంగుల సేవా కార్యక్రమం, ఆ నిధికి నా వంతు విరాళంగా ఇవ్వండి సార్. సార్, ఒక మాజీ నేరస్తుడిచ్చే డబ్బు విరాళంగా తీసుకోవడానికి మీ రూల్స్ ఒప్పుకుంటాయా సార్? వీరాస్వామి, నువ్వు చీకట్లో ఉండి కూడా వెలుగును చూడగలిగిన మంచి మనిషి అయ్యా. నీలాంటి మంచి మనుషులు చేసే దానాలు ఆ మానసిక వికలాంగులకు కొంత ఊరట కలిగిస్తాయి. అలాగే వీరాస్వామి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏమిటిది? అమ్మాయి గారి ఫోటో సార్. సో క్యూట్. వస్తాం సార్. కీర్తి, కీర్తి, హే కీర్తనా. హే కీర్తి, ఏంటి ఎంత డల్గా ఉన్నావు? 2 days నుండి తన ఫ్రెండ్స్ అందరూ మిస్ అయ్యారు, అందుకే అప్సెట్ అయ్యాడు. చూడు, నీ అప్సెట్ మూడ్ని పోగొట్టడానికి ఓ చిన్న థ్రిల్లింగ్ గిఫ్ట్. అబ్బా కీర్తి, నువ్వు చిన్నప్పుడు ఎంత ఎద్దుగా ఉన్నావు. ఎద్దు కాదే, ముద్దు ముద్దు ముద్దు. సారీ, ముద్దు ముద్దుగా ఉన్నావు. ఈ ఫోటో తీసినప్పుడు నాకెంత ఏజ్ ఉంటుందన్నయ్య? వీళ్ళ సంతోషాన్ని పాడు చేయటం మంచిది కాదు. హే అంకుల్, తమ్ముడు, ఎక్కడున్నావు అమ్మా? నేనమ్మా, డాడీని. అంకుల్, కీర్తన, ఏంటమ్మా వర్షంలో వచ్చావు? వర్షం బయట లేదు అంకుల్, నీ కళ్ళల్లో ఉంది. ఏంటి ఇంకా అదే ఆలోచిస్తున్నావా? అబ్బే అదేం లేదమ్మా, కళలో ఏదో పడితే. సర్లే దా, మంచి టీ ఇస్తా. ఓకే. మొన్న కాలేజీ ఫంక్షన్కి మీ అన్నయ్య వదిన రాలేదమ్మా? అయ్యో అంకుల్, స్టవ్ ఆన్ చేయకుండా వెలిగిస్తే ఎలా వెలుగుతుంది? నువ్వు తప్పుకో. అవును, మా అన్నయ్య వదిన రాలేదని నీకెలా తెలుసు? వాళ్ళు అప్పుడు వచ్చుంటే నువ్వు ఇప్పుడు వచ్చేదానివి కాదమ్మా. దానికి దీనికి లింక్ ఏంటి? ఉందమ్మా, పోలీసుల కళ్ళు మామూలు మనిషినే నేరస్తుడిగా చూస్తాయి. అలాంటిది నేరస్తుణ్ణి, నన్ను మంచి మనిషిగా ఎలా చూడగలుగుతాయి? వాళ్ళకు తెలిస్తే నా నీడ కూడా నేను చూడనివ్వరు. నాకే ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్. ఓ అందుకేనా పొద్దున ఇంటి దాకా వచ్చి లోపలికి రాకుండా వెళ్ళిపోయావు? చూడంకల్, ఎవరెవనుకున్నా సరే, లెట్ దెమ్ గో టు హెల్. వాడెవడో వచ్చాడు, నీ కాళ్ళు పట్టుకున్నాడు, నిన్ను దేవుడు అన్నాడు, ఇంకోడొచ్చి దయ్యం అన్నాడు. నేను దేవుణ్ణి నమ్మను, దయ్యానికి భయపడ్ను, మనిషిని గౌరవిస్తాను. దట్స్ ఆల్. టీ ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. మరి ఇల్లేంటి ఇలా ఉంది? ఒంటరి బంగళా కదా. అయ్యో అంకుల్ ఉండు. అన్నట్టు రాజు వచ్చాడు తెలుసా? రాజు వచ్చాడా? మరి ఇక్కడికి రాలేదే? నువ్వన్నట్టు వాళ్ళ పేరెంట్స్ హ్యాండ్సప్ అన్నారేమో, భయపడి బిగుసుకుపోయి ఉంటాడు. రాజు అలాంటి వాడు కాదు. దేవుణ్ణైనా వదులుకుంటాడేమో గాని నన్ను మాత్రం వదులుకోడు. బహుశా బిజీగా ఉన్నాడేమో. ఆ బిజీ ఏంటో గజిబిజి ఏంటో ఇప్పుడే తెలుసుకుని వస్తాను. రాజుని లాక్కొస్తాను. అంకుల్ ఎక్కడికి వెళ్ళకు నువ్వు. కీర్తన